ఇడ్లీ పిండి తయారు చేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ కలపటం అనేది ఒక పెద్ద టాస్క్ కదా. నాకు చాలా కష్టం అనిపిస్తుంది. చెయ్యి ఎంత అవుతుంది, చిరాకు అనిపిస్తుంది. అలా కాకుండా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దానికోసం మినప్పిండి అంతా మెదిగిపోయిన తర్వాత కొంచెం కొంచెం రవ్వని అందులో వేసుకోండి. నీళ్ళన్నీ తీసేసి పిండి రవ్వని వేసుకోండి. రవ్వ మందంగా ఉంటే ఇలా చేయండి. లేదు రవ్వ సన్నగా ఉంది అని అనిపిస్తే గ్రైండర్ని ఆఫ్ చేసి రవ్వని మొత్తం పిండి అందులో వేయండి. నేను ఒకసారి చూపిస్తాను. నేను రవ్వని మొత్తం పిండి అందులో వేసేసాను. ఇప్పుడు మనం గ్రైండర్ ఆన్ చేసేస్తే ఒక్క 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ ఉంచితే చాలు, అది మొత్తం రవ్వని కలిపేసేస్తుంది. ఆఫ్ చేసుకొని మనం ఎలాగూ మినప్పిండిని తోడుకొని కలుపుకోవాలి కదా, అలాగా ఇప్పుడు మనకు రెడీమేడ్ ఇడ్లీ పిండి తయారైపోయి బయటకు వచ్చేసినట్లు అన్నమాట. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం వజ్ర శరీరం ఏనుగు తిన్నా వెలగపండు జీర్ణం గుర్రం తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం. ఇలా మనం ఎన్నెన్నో పాటలు పాడి పిల్లలకి తినిపిస్తూ ఉంటాం కదా. మనం ఎన్ని చేసినా కొన్నిసార్లు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దాని గురించి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దానికోసం కొంచెం వాము, కొంచెం జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసి సాల్ట్ వేసి దంచుకోవాలి. ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పొడి సరిపోతుంది, అందుకే నేను కూడా కొంచెమే చేశాను కదా. ఈ కొంచెం పొడిని వాళ్ళు తినే ఫస్ట్ ముద్దలో మరింత నెయ్యి వేసి పెట్టేస్తే సరిపోతుంది. వాళ్ళ టమ్మీ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము. వాళ్ళ హెల్తే కదా మనకు కావాల్సింది. వాళ్ళనే కాదు, పెద్దవాళ్ళైనా ఇది మనం తినే ఫస్ట్ ముద్దలో కలుపుకొని తినేసేస్తే మనం కూడా హెల్తీగా ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మెంతుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే నైట్ మెంతులు నానేసుకొని పొద్దున్నే ఆ వాటర్ తాగేస్తూ ఉంటారు. మా అమ్మ అయితే ఆ వాటర్తో పాటు ఆ మెంతుల్ని కూడా నవిలేస్తూ ఉంటుంది. తినగా వేమో తీయనైనట్లు బాగా హ్యాపీగా నవిలేస్తూ ఉంటుందన్నమాట. అలవాటైపోయి అవి కూడా బాగా రుచిగా ఉంటాయి మా అమ్మకి. అయితే అందరం అలా చేయలేం కదా. ముఖ్యంగా పిల్లలు అస్సలు తినలేరు. పంటి కింద పడంగానే అమ్మో చేదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ పులుసుల్లో, పచ్చళ్ళల్లో మెంతులు వేసి తీరాలి, మంచి సువాసన కోసం, ఆరోగ్యం కోసం. దానికోసం నేనైతే ఏం చేస్తానంటే మెంతుల్ని ఎర్రగా వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలన్నమాట. మాడిపోయాయంటే అసలే చేదు, ఇంకా చేదు వచ్చేస్తుంది. అందుకని దోరగా వేయించుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే పులుసుల్లో, పచ్చళ్ళల్లో, పప్పుల్లో చిటికెడు వేసామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది. నేను ఈరోజు దొండకాయ కర్రీని కందిపప్పు వేసి చేద్దామని స్టార్ట్ చేశాను. అయితే దొండకాయల్ని కట్ చేయటము కష్టమే, ఉడికించుకోవటము కష్టమే. అయితే దొండకాయలు త్వరగా ఉడికిపోయే ఒక ప్రాసెస్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. దీనివల్ల టైం బాగా సేవ్ అవుతుంది. దానికోసం మనం ఏ గిన్నెలో అయితే దొండకాయలను ఉడికించుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ముక్కలకు తగ్గ వాటర్ పోసి పసుపు, ఉప్పు వేసి హై ఫ్లేమ్ పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు మనం దొండకాయలని కట్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ టైం సేవ్ అవుతుంది. ఈ నీళ్లు మరిగిన తర్వాత అప్పటికి మనం కట్ చేసుకుంటాం కదా దొండకాయ ముక్కల్ని, ఆ ముక్కల్ని ఆ వాటర్లో యాడ్ చేసి లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ దొండకాయలకనే కాదు, ఏ కర్రీ అయినా ఉడికించుకొని తర్వాత తిరగమాతేసుకుంటామో వాటిని ఈ ప్రాసెస్లో చేస్తే మనకి టైం బాగా సేవ్ అవుతుంది, వంట త్వరగా అయిపోతుందన్నమాట. మనం లంచ్ బాక్స్లో పెరుగన్నం పెట్టేటప్పుడు అన్నంలో ఒకేసారి పెరుగు కలిపి పెట్టేస్తే మధ్యాహ్నానికి పుల్లగా అయిపోయి పిల్లలు తినలేకపోతున్నారు. అందుకోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. దానికోసం అన్నంలో మనము ఈ గ్లాసుడు పాలు నులివెచ్చగా ఉండాలి. రైస్ వేడిగా ఉంటే పాలు చల్లగా ఉండాలి. రైస్ చల్లగా అయిపోయిందంటే పాలు కొంచెం నులివెచ్చ చేసి గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చటి పాలు ఇందులో పోసేసి తర్వాత ఈ కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేస్తే మధ్యాహ్నానికి అది తోడుకుంటుంది. మనం 7 or 8 కల్లా తోడేసామంటే అన్నంలో ఒకేసారి అది 12 కల్లా తోడుకొని పిల్లలు కమ్మగా పెరుగన్నం తినగలరు, పుల్లగా లేకుండా ఉంటుంది.
తర్వాత ఇలాంటి ఎయిర్ టైట్ దానిలో పెట్టేసామంటే ఆ పాలు కూడా పోకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.